ఓకే. ఇప్పుడు మన ఇంట్లో తయారు చేసింది చూడు, ఎంత పోసు కట్టిన నెయ్యి కొంచెం వేసాను. ఒక చిన్న ఈ స్పూన్తో 3 వేసాను చిన్నగా. పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఇందులో చూడు నా గుప్పెడు జీడిపప్పు లేదు. నేను గ్లాసుల పావు బాస్మతి రైస్తో కొబ్బరి అన్నం చేస్తున్నాను. ఓకే. గ్లాసుల పావు. ఇప్పుడు దీంట్లో ఈ జీడిపప్పు వేస్తున్నాను, గుప్పెడు కరివేపాకు వేస్తున్నాను. గుప్పెడు కరివేపాకు. స్మెల్ చూడు మంచిది, ఇంట్లో చేసింది కదా, ఇంట్లో చేసింది కదా అలా వస్తుంది. దోరగా వేపేసి పక్కన పెట్టేస్తా. చెయ్యి దించకుండా వేపేసుకుంటే నీకు మాడిపోదు జీడిపప్పు. ఇంత మంచి వాసన వస్తుంది, కరివేపాకు వేసి జీడిపప్పు మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుంది. వీటిలో కొద్దిగా ఉప్పు కారం వేసి వేపేసి తినేస్తే బాగా ఉంటుంది. తీసేస్తాను అంతే. చూడు జీడిపప్పు మంచి కలర్లో దోరగా వేగింది. చూడు ఎంత దోరగా వేగిందో. తీసేస్తాను. ఈ పక్కన ప్లేట్లో పెట్టేసి తీసేస్తాను అన్నమాట. తగ్గించుకున్నాను. నెయ్యి ఉంది కదా, అందులోనే ఉంది కొంచెం నెయ్యి. కొంచెం ఆయిల్ వేస్తాను, ఎక్కువ కాదు, జస్ట్ చాలు. ఎక్కువైంది, 1 స్పూన్ అనుకో ఆయిల్ వేసి ఇందులో చిన్నవి బిర్యానీ ఆకులు ఇందులో స్టార్ అనీస్, ఇది ఎంత అంటారు, అనాస్ పువ్వు, జాపత్రి, జాజి పువ్వు, దాల్చిన చెక్క, ఇంతే. ఇంకా 2 మరాఠీ మొగ్గలు, ఇంతే. ఇది యాలకులు మంచి స్మెల్ వస్తాయని 5 వేసాను. ఇది ఒక 4 లవంగాలు వేస్తాను. వేసేస్తా. ఇది వేగినాక ఉల్లిపాయలు వేస్తాను. ఒక్క ఉల్లిపాయ ముక్క నిలువుగా తరిగి. ఇది వేగే వాసన వస్తున్నాయి కదా. ఇప్పుడు ఉల్లి తరుగు 2 చిన్న ఉల్లిపాయ 2 లేకపోతే 1 ఉల్లిపాయ నిలువుగా కట్ చేస్తున్నాను. ఉల్లి తరుగు ఒక 2 కానీ 3 కానీ చేసిన ఇది ఒక కరివేపాకు వేసేసి వేసేస్తా. నువ్వు కరివేపాకు కాడెందుకు తీయవు, డైరెక్ట్గా వేసేస్తా? బాగుంటుంది. కాడకు కూడా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఓకే. అందుకని వేస్తాను. ఎలాగో విడిపోతుంది వంట చేసినప్పుడు, కూర అయ్యేటప్పటికి అది విడుతుంది, ఆకులు వేరైపోతాయి. అప్పుడు వేస్తాడు, దాన్ని ఉడుకుతుంది కదా వాటర్లో, దానివల్ల మెడిసినల్ వాల్యూస్ వస్తాయి. అందుకు వేసాను. ఇప్పుడు ఇది వేగుతుంటే కొంచెం సాల్ట్ వేస్తాను. వేగంగా, ఈ మాత్రం ఎక్కువ కాదు, వేగంగా మగ్గిపోతాయి అన్నమాట సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ. ఇది చాలా కమ్మగా ఉంటుంది, ఘాటు ఏమి ఉండదు, అంతే. బ్లాండ్గా ఉంటుంది, తీగా ఉంటుంది, తీగా అలాగా. తీగా అంటే తీపి పంచదారం కాదు, దాని కమ్మదనం, కొబ్బరి పాలు కమ్మదనం వస్తుంది. ఉల్లిపాయ ఇదే, ఇది ఘాట్ అంటే ఇదే, అంత మించి ఏం లేదు. ఇది వేగి ఈ గుడికి రావడం ఘాటే మసాలా, ఇంకేం మసాలా వేగింది కొబ్బరి అన్నంటే. ఓకే. సో ఇవి వేగాల, మరీ ఎక్కువ వేగక్కర్లేదు, జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయితే చాలు. ఓకే. ఎక్కువ వేగినా ఇది కరిగిపోతాయి, ఉడుకుతుంది కదా అన్నం, అప్పుడు కరిగిపోతాయి. ఇప్పుడు ఇవి బాస్మతి రైస్ తీసుకున్నాను నేను, గ్లాసు పావు. గ్లాసుకి పావు ఇవి వేస్తాం. వాటర్ అయినా సరే, లేదంటే కొబ్బరి పాలు
నేను ఒక కొబ్బరికాయ తీసుకుని పాలు తీసుకున్నాను. బాగా గ్రైండ్ చేసి వడపోసాను, గుడ్డలో వేసి పిండేస్తే ఈ పాలు వచ్చాయి. అది ఇవి బియ్యం. ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఉప్పు వేసాను కదా, కొంచెం పసుపు వేస్తా. ఆ మాత్రం, ఎక్కువ కాదు, ఆ మాత్రం పించి కలర్ కోసం పసుపు. కొంచెం ఉప్పు వేసాను కదా, మరి కొంచెం ఉప్పు వేస్తాను. ఇప్పుడే కాదు, కొబ్బరి పాలు వేసినాక. ఇప్పుడు గ్లాసు పాలు కదా వేసిస్తాను. ఇది నేను గ్లాసున్నర వేసాను కదా బియ్యం. చూడు, గ్లాసు కరెక్ట్గా వచ్చాయి పాలు. కరెక్ట్గా వచ్చాయి పాలు. సరిపోకపోతే ఈ గిన్నెలో కొంచెం మాత్రం వాటర్ వేసి, అంటే ఎన్ని సరిపోలేదో అన్ని వేసేసి పెట్టేసి, ఇప్పుడు నేను సాల్ట్ వేస్తా. ఇంకా పడుతుందా? ఇంత వేసాను కదా, పడుతుంది కదా. అంత ఈ బియ్యంకి సరిపడా వేయాలి కదా రైస్. ఓకే, చాలు, అయిపోయింది. మూత పెడతాను అన్నమాట. ఇప్పుడు ఒక పొంగు రాణిస్తా. తెల్లగా ఉన్నాయి. ఈ మాట నేను ఒక అరగంట నానబెట్టుకున్నాను కడిగేసి ఈ రైస్. మూత పెట్టేస్తాను. టేస్ట్ తర్వాత చూసుకున్నాను పాలు. పాలు టేస్ట్ చూసుకొని చూడు, ఒక పొంగు వచ్చింది. ఇప్పుడు బియ్యం వేసేస్తాను అన్నమాట. రఫ్లీ ఎంత టైం పడుతుంది అది రావడానికి? 5 minutesలోనే వచ్చేస్తుంది లోపలే. 5 minutes లోపలే వచ్చింది. ఉప్పు ఇలాంటప్పుడే చూసుకోవాలి, సరిపోయింది లేనిది అని. నేను చూసుకొని చెప్తా. లేకపోతే వేసుకోవాలి. సరిపోయింది, పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు బియ్యం వేసిస్తున్నాను. చూడు, బియ్యం వేసేస్తున్నాను. ఏంటో నాకు పాత్రలన్నీ ఇలాంటివే ఉన్నాయి. ఇంకేం కావాలి? కాస్ట్లీవి మంచివి స్టైల్ ఉంటే బాగుంటాయి కదా. డబ్బులు కూడా బాగా వదులుతాయి. వీటిలో వంట అవ్వట్లేదా? అవుతుంది, కానీ అందంగా కనిపిస్తుంది. అవి అందంగానే కనపడతాయి, వంట మాత్రం వీటిలోనే బాగా వస్తుంది. చూడు, బాగా కలిపేసి సిమ్లోనే ఉంది పెట్టాలి. మళ్ళీ సిమ్లోనే పెట్టేస్తాను, చిన్న మంట మీద పెట్టేస్తే అయిపోతుంది అంతే. చూడన్నీ కలిపిస్తాను. ఇప్పుడు మూత పెట్టేస్తే చిన్న మంట మీద అయిపోతుంది. విడివిడిగా పొడిగా చక్కగా కొబ్బరి రెడీ అయిపోతుంది 5 minutesలో. ఓకే, మూత వేసాను. చూడు, ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఇలా ఉంది కదా మీదకి. చూడు ఎంత బాగుందో కదా. గట్టిగా కలిపేయకూడదు. ఇలాగా అంచుకి, చూడు, అంచుకి ఇలా పెట్టి ఇలా అనాలి. లేకపోతే అంటేస్తుంది. ఈ దశలో కలపకపోతే అంటేస్తుంది, అందుకని కలపటం. ఇలాగా అడుగులే అంతే తప్పితే వీటి మీద మాత్రం కలిపేయకూడదు. అర్థమైందా? అదే. ఇప్పుడు మళ్ళీ మూత పెడతాను. ఇప్పుడు కొంచెం నీరు ఉంది కదా, ఆ నీరు కూడా పోవాలి. ఇప్పుడు తడిగా ఉంది కదా, ఇది కూడా పోవాలి. మళ్ళీ సన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉంటే అది కూడా పోయి నీకు అన్నం అయిపోయినట్టే. కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు తీస్తాను. పొడిలాడుతుంది మెతుకు. ఇప్పుడు ఈ జీడిపప్పు ఉన్నాయి కదా, అది వేసిస్తాను. అంతే, వేసేసి కలిపేస్తాను. అంతే, కొబ్బరి అన్నం రెడీ. అంతే. వేడిగా ఉంటుంది, ఇలా ఉన్నాయి. అంతే, మళ్ళీ ప్లేట్లో వడ్డించేటప్పుడు చూపిస్తాను. ఓకే ఓకే. నాటుకోడి పులుసు అండ్ కొబ్బరిలో టేస్ట్ చేసి చూద్దాం. వెరీ వెరీ టేస్టీ.